మేము వ్యతిరేకం. అందుకే బీజేపీ ఎజెండాకు టీఆర్ఎస్ ఎజెండాకు ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది. మత సామరస్యానికి తెలంగాణ ప్రజల జీవన విధానం ఒక ఉదాహరణ. తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంటుంది మత సామరస్యతకు మారు పేరు తెలంగాణ. కానీ మత సామరస్యం అనేది బీజేపీ విధానానికి వ్యతిరేకం. నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎవరికో భయపడి విమోచన దినం జరపడలేదు అని వారు మాట్లాడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. కేసీఆర్ గారు ఒక మొండి ఘటం కనుకనే, కేసీఆర్ గారు ఎవరికి భయపడినటువంటి గొప్ప నాయకుడు కనుకనే 14 ఏళ్లు పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలించి ఇవాళ తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ అనే విషయం బహుశా అమిత్ షా గారికి తెలియదేమో. ఎందుకంటే లోకల్ నాయకులు అడగండి, కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు, ఒకడే బయలుదేరిండు, గిన్నెతోనే ఏమవుతుంది బక్కపలసనోడు, ఇది పాలపొంగు, ఇది గాలిబుడగా, ఇది అమాసకు వచ్చింది పున్నానికి పోతుంది, పున్నానికి వచ్చింది అమాసకు పోతుంది అని మాట్లాడినటువంటి ఇదే పార్టీ నాయకులు. ఆ రోజు ఇదే బీజేపీ సమైక్యవాదంతో ఉండేటువంటి తెలుగుదేశంతో పొత్తులో ఉన్నది ఆ రోజు. కానీ కేసీఆర్ మొండి ఘటం కనుకనే, ఎవరికి భయపడినటువంటి గట్టి నాయకుడు కనుకనే వాటన్నిటినీ ఎదిరించి తెలంగాణ సాధించింది అనేటువంటి విషయాన్ని గౌరవనీయులు అమిత్ షా గారు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బీజేపీ చంద్రబాబు ప్రభుత్వంలో పార్ట్నరే కదా. అప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో 2 చోట్ల కూడా వీళ్ళు అలై పార్టీసే. ఆ రోజు ఎందుకు బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా విమోచన దినం జరపలేదో ఇవాళ సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అప్పుడు మరి మమ్మల్ని అడగండి, మీరు ఆ రోజు ఎందుకు జరపలేదు? ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అమిత్ షా గారు ఏది మాట్లాడినా ముందు ఒకసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి వారు ఏదో ఎమ్మెల్యేల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడే తీరు ఎట్లా ఉందంటే కసాయోడు శాంతి ప్రవచనాలు చెప్పినట్టున్నది. ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచి ముఖ్యమంత్రులను దించి సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకున్నటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. మొన్న కూడా మళ్ళా ఆడో రీజనల్ పార్టీ పెట్టించి పరోక్షంగా దాన్ని విలీనం చేసి ఒక ముఖ్యమంత్రితో సహా 43 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు గురి చేసినటువంటి ఘనత అమిత్ షా గారిది, బీజేపీ పార్టీది. ఇది అందరికీ తెలుసు దేశంలో, ఎవరికి తెలియదు ఇది? మీరు వచ్చి అలా ఇక్కడేదో నీతి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా, మరి మీరు కేంద్ర మంత్రులుగా ఉండే పురంధేశ్వరి గారిని, కావూరి సాంబశివరావు గారిని ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మీరు తీసుకున్నారు? ఇలా మమ్మల్ని అంటున్నారే మీరు అనేటప్పుడు ఆ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు పురంధేశ్వరి గారు, కావూరి సాంబశివరావు గారు. మరి వారికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఇవాళ ఏదో మేము బాగా సాయం చేసినాం, దాన ధర్మాలు చేసినాం, మేమేదో తెలంగాణ ప్రభుత్వానికి ముష్టి వేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు. ఇది ఎవరు ఇచ్చేది ఏం లేదు, ఇది హక్కు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టుతున్నారు, పన్నుల్లో మా వాటా మాకు వచ్చింది తప్ప మీరేదో పెద్ద దాన ధర్మాలు చేసిందో మాకు ఇచ్చిందో అయితే ఏమి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు అమిత్ షా గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా మీరు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హడావిడి చేస్తూ ఉన్నారు, మరి తెలంగాణకి ఏమి ఇస్తున్నారు? తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంను మొత్తం ఖర్చంతా మేమే పెట్టమంటున్నారు, మరి మా కాళేశ్వరంకి ఎందుకు ఖర్చు పెట్టరో ఇలా అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కు జాతీయ హోదా ఇచ్చినారే ఒక ప్రాజెక్టుకు, మేము 10 సార్లు మా ముఖ్యమంత్రి గారు మేము ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని, ఉమాభారతి గారిని అనేక సార్లు అడిగాం, తెలంగాణకు కూడా ఒక జాతీయ హోదా ఇవ్వాలి, ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలని అడిగితే ఎందుకు ఇవ్వలేదో ఇవాళ అమిత్ షా గారు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఇస్తామంటున్నారు, మరి మా కాజీపేట రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాజీపేటలో మేము స్థలం ఇచ్చాం, దేవాలయాల స్థలాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొని కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి అని స్థలం ఇస్తే ఎందుకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదో ఇలా అమిత్ షా గారు సమాధానం చెప్పాలి.
ఇవాళ మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, మా మామునూరు ఎయిర్పోర్ట్ను అభివృద్ధి పరచండి అంటే ఎందుకు బీజేపీ మాట్లాడతలేదో ఇవాళ స్పందించాలి. మా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏమైందో చెప్పాలి. హైకోర్టు విభజన ఎందుకు ఆలస్యమవుతుందో ఇవాళ అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. అంటే మీరేమో అసలు వచ్చుడే మా 6 మండలాలను రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్లో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర బీజేపీది. ఇలా 6 మండలాలతో పాటు మా లోయర్ సీలేరు ప్రాజెక్టు పోయింది, మా ఇందిరాసాగర్ ప్రాజెక్టు పోయింది. రోజు ఇవాళ గిరిజనులకు ఎంతోమంది ఇవాళ మీరు నిరాశ్రయులు చేసి 6 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపి ఇవాళ మా గిరిజనులందరినీ కూడా ముంచేసి మీరు ఇవాళ పోలవరం ప్రాజెక్టు కట్టేటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ పార్టీది. మీరా ఈరోజు మా గురించి మాట్లాడేది ఏమిచ్చింది బీజేపీ? మీరేదో కోట్ల రూపాయలు ఏమిచ్చింది మీరు? ఇవాళ తెలంగాణకు ఐటీఐఆర్ విషయంలో ముందడుగు లేదు, హైకోర్టు విభజన విషయంలో ముందడుగు లేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చే విషయంలో ముందడుగు లేదు, మా కోచ్ ఫ్యాక్టరీ వచ్చే విషయంలో ముందడుగు లేదు. ఇవన్నీ మా హక్కులు. ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఇంత ఇస్తాం అంత ఇస్తామంటున్నారే, మరి ఆ రోజు విభజన హక్కు చట్టంలోనే స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణకు కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. ఎందుకు మరి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాట్లాడతలేదని కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అమిత్ షా గారు 90,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇది పూర్తి అబద్ధం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం మన వాటా కింద, మన రాష్ట్రానికి వచ్చే హక్కు కింద ఇచ్చింది 47,000 కోట్లు మాత్రమే. అవి హక్కుగా వచ్చినాయి తప్ప మీరు వేసినటువంటి భిక్ష కాదు. కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బుల కన్నా ఇవాళ మా రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్స్ డబుల్ ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. కావాలంటే అరుణ్ జైట్లీ గారిని అడగండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత ట్యాక్స్ కట్టినరో, కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చిండ్రో అరుణ్ జైట్లీ గారిని అడిగితే సరిగ్గా లెక్కలు చెప్తారు మీకు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు కోత విధించింది. ఇవాళ మీరు మహిళా శిశు సంక్షేమ శాఖలో 50% బడ్జెట్లో కోత విధిస్తే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు 50% బడ్జెట్ను పెంచి అంగన్వాడీల జీతాలు పెంచి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇచ్చి పిల్లలకు 30 రోజులు కూడా పాలు కోడిగుడ్లు ఇచ్చి అన్నం పెట్టి పేద ప్రజల పక్షాన నిలబడ్డటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా పార్టీది. మీరు మోడల్ స్కూళ్ళను వచ్చి రాగానే బంద్ పెట్టిరు. ఇవాళ మేము ఆ మోడల్ స్కూళ్ళను భుజాన వేసుకొని పిల్లలకు, పేద పిల్లలకు నాణ్యమైన విద్య ఇవ్వాలని ఆ టీచర్లకు జీతాలు ఇచ్చి ఇవాళ మోడల్ స్కూళ్ళను నడిపిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా మీరు అనేక విషయాల్లో, వైద్యంలో కానీ అనేక రైల్వే లైన్లు, అసలు రైల్వే లైన్లు వాస్తవానికి కట్టాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కట్టాలి. మీరు ముందుకు రాకపోతే భూమి మేమే ఇస్తాం, రైల్వే లైన్ కడితే అందులో 3వ వంతు ఖర్చు మేము భరిస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నటువంటి ప్రభుత్వంగా, పార్టీగా ఇవాళ రైల్వే లైన్లో కూడా మేమే ఖర్చు భరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. స్మార్ట్ సిటీ అన్నారు, కానీ ఇవాళ మీరు స్మార్ట్ సిటీకి మీరు 100 కోట్లు ఇస్తే 300 కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది వరంగల్కు. మీరు ఇచ్చింది 100 స్మార్ట్ సిటీలా, కానీ మేము ఇచ్చింది 300 కోట్లు. ఎవరు ప్రచారం చేస్తుంది? ఇలా పేరేమో స్మార్ట్ సిటీ అని మీది, మీరు వరంగల్కి ఇచ్చింది 100 అయితే మేము ఇచ్చింది 300. ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు? ఇలా బీజేపీ మీరు ఎప్పుడు కూడా అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుడే తప్ప ఏ రోజు చేసిండ్రు? 1991లో 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పింది బీజేపీ. అధికారంలోకి వచ్చిన మీ 5 ఏళ్ల కాలంలో ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదో బీజేపీ మేము అడుగుతా ఉన్నాం. మీరు 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పింది కదా, ఏ విషయంలో మీరు నిలబడ్డారు? రామ మందిరం కట్టమన్నారు, 370 ఆర్టికల్ను రద్దు చేస్తామన్నారు, కామన్ సివిల్ కోడ్ను అమలు చేస్తామన్నారు. ఎప్పుడన్నా చేయగలిగినారా? ఆ రోజు చాలామంది అన్నారు, మీరు కూడా అన్నారు, ఏమని? లౌకికవాద పార్టీలు సాధ్యం కాదని చెప్తున్నారు, కానీ మేము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామన్నారు. ఒక్కటైనా అమలు చేశారా? స్విస్ బ్యాంకుల్లో ఉండే నల్లధనాన్ని తీసుకొచ్చి ఇంటింటికి పంచుతాం. ఎన్ని డబ్బులు వస్తాయండి? ఇంటికి ఎన్ని వస్తాయన్నారు. అప్పుడు మొత్తం డబ్బులన్నీ తెచ్చి పంచుతాం ఇంటింటికి అని చెప్పినారు. మరి ఎన్ని తెచ్చారు స్విస్ బ్యాంక్కి వెళ్ళి? లేదా అమిత్ షా గారు ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇలా దేశంలో తెలంగాణ ఈజ్ ద హ్యాపెనింగ్ స్టేట్ అని ఎన్నో అవార్డ్స్ ఇస్తున్నారు. ఇలా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రభుత్వాలే ఇచ్చినాయి. మీ కేంద్ర ప్రభుత్వ హయాంలోనే అనేక అవార్డులు వచ్చినాయి. హడ్కో నుంచి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి, అరుణ్ జైట్లీ గారి దగ్గర నుంచి, చాలా మంది నుంచి ప్రశంసలు, అవార్డులు ఎన్నో నాబార్డు నుంచి అందుకుంటుంది ఇలా తెలంగాణ ప్రభుత్వం.
ఇలా మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, చక్కగా ఉంది. ఇవాళ అమిత్ షా గారిని మేము కోరుతున్నది ఏంటంటే మీరు ఆ తిరంగి యాత్ర చేయాల్సి వస్తే మీరు అధికారంలో ఉన్న కాశ్మీర్లో చేయండి, జమ్మూ కాశ్మీర్లో పోయి చేయండి. అక్కడ రోజు మారణ హోమం జరుగుతూ ఉంది, అక్కడ వెళ్ళి తిరంగా యాత్ర చేయండి. ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణలో వచ్చి దయచేసి చిచ్చు పెట్టొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజలను రెచ్చగొట్టో, విద్వేషాలు సృష్టించో, అబద్ధాలు ప్రచారం చేసో, రాజకీయాల కనికట్టు చేసి ఇవాళ తెలంగాణలో రాజకీయం చేస్తే చెల్లదనే విషయాన్ని దయచేసి అమిత్ షా గారు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ గారడి విద్యలు గుజరాత్లో నడుస్తుండొచ్చు, ఉత్తరప్రదేశ్లో నడుస్తుందేమో, మధ్యప్రదేశ్లో జల్లుతుందేమో, కానీ తెలంగాణ ఇది మత సామరస్యం కలిగినటువంటి రాష్ట్రం. ఇక్కడ ఇలాంటి విద్వేషాలకు, ఇలాంటి కుట్రలకు ఇవాళ తెలంగాణలో స్థానం లేదు. ఇది ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం ఈరోజు కొత్త రాష్ట్రం. మీరు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా బీజేపీ వ్యవహరించినా ఇవాళ అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దూసుకుపోతున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయాన్ని ఇవాళ మోడీ గారు అమిత్ షా గారు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సరే, మీరు రాజకీయం కోసం 4 సీట్ల కోసమో 4 ఓట్ల కోసమో మీరు ఇక్కడ చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా తెలంగాణ ప్రజలు ఇక్కడ సీట్లు కోసం, ఓట్ల కోసం మీరు ఈ రకమైన విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తే ఇక రగిలిపోవడానికి సిద్ధంగా లేదు. ఇది మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం ఒక చారిత్రకమైనటువంటి ప్రాంతం, మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతే తప్ప మీరు ఈ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని చెప్పి వారికి మరొకసారి మనవి చేస్తాం. ఓకే సార్ అన్న, ఇప్పుడు అపెక్స్ గురించి చెప్తే అది డామినేట్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది. వైరుధ్యం ఏంది? మేమేమన్నాము? వారేదో మేము భిక్ష వేసినట్టు 90,000 కోట్లు ఇచ్చింది, 47,000 కోట్లు అది మా హక్కు. కానీ వారేదో భిక్ష వేసినట్టు, వారేదో ఈ రాష్ట్రం మీద ఏదో ప్రత్యేకంగా ఇచ్చినట్టు చెప్పిండ్రు. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ మీరు ప్రకటిస్తున్న దాంట్లో ఏమి ఇస్తుండ్రు? ఎందుకు జాతీయ ప్రాజెక్టు తెలంగాణకి ఇవ్వలేదు? ఎందుకు ఇంకా హైకోర్టు విభజన